ఆటైనా రాజకీయమైన వేదిక ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ మధ్య పోటీ వస్తే ఫలితం మాత్రం ఒక్కటే, గెలిచేది మన భారతదేశమే. ఈ ఒక్క వీకెండ్లోనే ఆ నిజం రెండుసార్లు రుజువైంది. ఒకటి ప్రపంచ రాజకీయాల వేదిక అయిన ఐక్యరాజ్య సమితిలో, రెండోది ఉత్కంఠభరితంగా సాగిన ఏసియా కప్ క్రికెట్ ఫైనల్లో. మొదటగా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. యుఎన్జిఏ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచ వేదికపై బల్లలో గుద్దుతూ ఊగిపోతూ భలే కామెడీ చేశాడు. అసీం మునీర్ రాసిన అదే పాత స్క్రిప్ట్ నే మళ్లీ పాడాడు. భారత్తో జరిగిన యుద్ధంలో మేమే గెలిచాం, మేమే ఉగ్రవాద బాధితులం అంటూ అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించాలని చూశాడు. 3 పూటల తినడానికి తిండి కూడా లేని ఈ భిక్షగాళ్లకి వాళ్ల దేశంలో ఏం జరుగుతుందో వాళ్లకే తెలియదు గాని వీళ్లకి మనతో పోటీ అంట. అసలు వాళ్ల ఆధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఎందుకంటే కనీస అవసరాలైన కరెంటు, గోధుమ పిండి కూడా కొనుక్కోలేని దారుణమైన పరిస్థితి వాళ్ళది. పిఓకే సహజ వనరులను ఇస్లామాబాద్ కోసం దోచుకుంటున్నారని, తమను పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు తన దేశంలో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని మన దేశం గురించి మాట్లాడటం ఎంత పెద్ద నాటకమో మీరే ఆలోచించండి. కానీ మన వాళ్లు వాస్తవాలతో వాళ్ళ నోరు మూయించారు. మన దేశ దౌత్యవేత్తలు మాట్లాడుతూ ఒసామా బిన్ లాడెన్ మీ దేశంలోనే దొరికాడు, మీ ఆర్మీ ఆఫీసర్లు టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరవుతారు, మరి మీరెలా బాధితులవుతారు అని ఆధారాలతో నిలదీశారు. ఆ తర్వాత మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు ఒక్క మాటతో పాకిస్తాన్ పరువు తీసేశారు. పాకిస్తాన్ పేరు చెప్పకుండానే మాకు పక్కనే ఒక దేశముంది, అది ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర స్థానం అని అన్నారు. ఆ ఒక్క మాటతో పాకిస్తాన్ తలదించుకుంది. ఆ దెబ్బకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమైపోయింది, ఇది దౌత్యపరమైన విజయం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక మైదానంలోకి వస్తే దుబాయ్లో ఏసియా కప్ ఫైనల్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ టోర్నమెంట్ లో అప్పటికే మనం వాళ్ళని 2 సార్లు ఓడించాం. మూడోసారి ఫైనల్లో కూడా వాళ్ళని చిత్తు చేసి కప్ మనమే గెలుచుకున్నాం. ప్రధాని మోదీ గారు ఈ డబుల్ విక్టరీని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఆట స్థలంలో జరిగింది, ఫలితం మాత్రం అదే, భారత్ గెలిచింది అని అన్నారు. కానీ అసలు డ్రామా మొదలైంది మ్యాచ్ గెలిచిన తర్వాతే. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏసియా కప్ ట్రోఫీని బహుకరించాల్సింది ఏసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నది పాకిస్తాన్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ. అయితే మన భారత ఆటగాళ్లు అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో అవమానం తట్టుకోలేని ఆ పాకిస్తాన్ మంత్రి ఎవ్వరూ ఊహించని పని చేశాడు. గెలిచిన వాళ్లకి ఇవ్వాల్సిన ట్రోఫీని తీసుకుని నేరుగా తన హోటల్ రూమ్ కి పట్టుకుపోయాడు. ఒరే నఖ్వీ, కప్పు కావాలంటే ఎప్పట్లాగే అడుక్కోవచ్చు కదరా, మరలా దొంగతనం చేసి పారిపోవడం ఏంట్రా, ఎంత సిగ్గుచెటు. ఈ భికారిస్తాన్ గురించి తెలిసే మన ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ దొంగిలించిన ట్రోఫీని తీసుకువెళ్లి అది కూడా వాళ్లే గెలిచామని చెప్పుకుంటున్నారు. ఈ దొంగల్ని, భిక్షగాళ్లని ఇంకేమనాలి. ఈ వీకెండ్ లో జరిగిన ఈ సంఘటనలు 2 ముఖ్యమైన విషయాలను స్పష్టం చేశాయి. ఒకటి, దౌత్యంలో అయినా ఆటలో అయినా ఇండియాకి పాకిస్తాన్ కి ఇప్పుడు పోలికే లేదు, మన దేశం ఎంతో ముందుకు వెళ్లిపోయింది. 2, మన వాళ్లు సంయమనంతో వాస్తవాలతో మాట్లాడితే వాళ్లు మాత్రం నాటకాలతో అబద్ధాలతో రెచ్చగొట్టాలని చూస్తారు. చూశారుగా, దౌత్య రంగంలో అయినా ఆట స్థలంలో అయినా పాకిస్తాన్ పై మనదే పై చెయ్యి. ఈ డబుల్ ధమాకా విజయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వించే ఈ క్షణాలను అందరికీ షేర్ చేయండి. జై హింద్.